ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? 2026 సంవత్సరం జనవరి మాసం 4వ తారీఖు ఈనాటి వాక్య ధ్యానం. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనం. నీవు ఘనకార్యములను పూనుకొని విజయమునొందదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయమునొందదువుగాక అని దావీదుతో అనెను. ఈ మాటలు ఎంతో అసూయ ద్వేషంతో ఉన్న రాజైన సౌలు దావీదుతో చెబుతున్నమాట. దావీదు యొక్క చేతికి సౌలు అప్పగింపబడినప్పుడు ఏ హాని చేయకుండా నా చేయి పడకూడదు, దేవుని యొక్క హస్తమే సౌలుని మీద పడాలి, లేదంటే దేవుడే ప్రతీకార్యం తీర్చుకోవాలి అని దావీదు విడిచిపెట్టినప్పుడు ఆ విషయాన్ని, ఆ సంగతిని గ్రహించిన సౌలు మాట్లాడుతున్న మాటలు, నీవు ధన్యుడివు, నీవు గొప్ప కార్యములు చేస్తావు అంటే ఇది ఒక పొగడ్త కంటే, ఒక ప్రశంస కంటే కూడా ఎక్కువ. నిజానికి ఇది ప్రవచనం. మనం దేవుని ముందు సరిగా నడిచినప్పుడు, ఒకని నడవడిక దేవునికి సరైనదిగా కనపడినప్పుడు ఆయన తన శత్రువులు సహితము వారికి లోబడేటట్లుగా చేస్తాడు అనడానికి ఇది అద్భుతమైన భాగం. దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు సింహాసనాల కొరకు, స్థానాల కొరకు పోరాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తగిన సమయంలో తప్పక తన వారిని ఆయన పైకి లేవనెత్తి నిలబెట్టే దేవుడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట అంటారు, పగ తీర్చుకోవటం మీ పని కాదు, దేవుని యొక్క కోపానికి చోటివ్వండి. అవును, ఎందుకంటే హెచ్చు అనేది తూర్పు నుంచి రాదు, పడమట నుంచి రాదు, మన ప్రయత్నాల వల్ల కాదు. కీర్తనల గ్రంథం 75వ వచనంలో మాట ఉంటుంది, మనల్ని హెచ్చించేవాడు దేవుడే. ఆయన సమయం కొరకు మనం చూసి ఓపికతో ప్రభువైన దేవుని యొక్క కార్యాల కొరకు మనం చూసినప్పుడు అద్భుతమైన ఆయన యొక్క హస్తాన్ని మన జీవితాల్లో చూడగలుగుతాం. ఇక్కడ సౌలు చెప్తున్న మాట, నా కుమారుడా దావీదా, నువ్వు ధన్యుడవు. శత్రువుని యొక్క నోట నుంచి ఒక అద్భుతమైన సాక్ష్యం. నిజమే, ఎప్పుడు కూడా ఎంత అసూయతో ద్వేషంతో నింపబడినప్పటికీ కూడా నిజమనేది ప్రతి ఒక్కరికి కూడా అది అర్థమవుతుంది. కానీ చెప్పడానికి కొన్నిసార్లు అహం అడ్డు వస్తుంది. మన జీవితాలలో ఒకవేళ అటువంటి స్థితిగతుల్లో మనమున్నా దేవుని సన్నిధి గుర్తుపెట్టుకోండి, మనము మాట్లాడాల్సిన అవసరంలా, మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోవాల్సిన అవసరంలా. నీవు ఎలాంటి వాడువో, నీ సాక్ష్యం ఏంటి అన్నది దేవుని యొక్క సన్నిధి నీకంటే కూడా బిగ్గరగా మాట్లాడుతుంది. మీ పిలుపును నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ ఫలం, దేవుడు నీకు ఇచ్చిన స్థానం నిన్ను గురించి మాట్లాడుతుంది. అంతవరకు కూడా మౌనముగా దేవుని యొక్క సమయం కొరకు మనం ఎదురు చూడగలగాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక మాట ప్రభు అంటారు, ఇదిగో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపచేయము. నిజానికి దావీదు సమయానికి చాలా కోపంతో ఉండాల. సౌలు వలన ఇల్లు విడిచి, బంధువుల్ని విడిచి, తనకు కలిగిన వారిని అందరినీ విడిచి అడవిలో తిరుగుతున్నాడంటే ఎంత దుఃఖంతో ఉండాలా. కానీ దావీదు అంటున్న మాటలు, నా చెయ్యి దుశ్శక్తుని మీద పడకూడదు, దేవునికే విడిచిపెట్టాడు. దావీదు సౌలుని చంపడానికి చక్కటి అవకాశం అది, కానీ విడిచిపెట్టి అంటున్నాడు, నా చేయి పడ్డానికి వీల్లేదు. నిజమే, మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క సమయం కొరకు, ఆయన టైమింగ్, ఆయన హెచ్చించే సమయం కొరకు మనము ఓపికతో ఎదురు చూసినప్పుడు అద్భుతమైన కార్యాలు మనం చేయగలుగుతాం. రెండవది, సౌలు చెప్తున్న మాట, గొప్ప కార్యాలు చేస్తావు. అవును, తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యాలు వస్తున్నాయి. సౌలు ప్రకటిస్తున్నాడు, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు, ఖచ్చితంగా విజయం సాధిస్తావు. నిజానికి ఈ మాట సౌలు చెప్పేసరికి దావీదు ఇంకా పారిపోతానే ఉన్నాడు. ఇంకా అప్పటికి రాజు కాలేదు. మీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానం ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్య కంటే కూడా చాలా బలమైనదే. గుర్తుపెట్టుకోండి, నీవు ఎదుర్కొంటున్న సమస్య కాదు గొప్పది, బలమైంది దేవుని యొక్క వాగ్దానం. మీరు ఈ రోజున అరణ్యంలో ఉండొచ్చు, చీకట్లో దాక్కుని ఉన్నారేమో, కన్నీటితో ఉన్నారేమో, విడిచిపెట్టబడిన స్థితిలో మీరున్నారేమో, కానీ ఇప్పటికే మీ కొరకు దేవుడు కిరీటాన్ని సిద్ధపరిచాడు. మర్చిపోమాకండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు చెప్తాడు, ఇదిగో నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును,
రాబోవు కాలము విషయమై అవి నిరీక్షణ కలగడానికి సమాధానకరమైనవి కానీ అవి హానికరమైనవి కావు. గనుక దావీదు గుర్తించింది ఈ రోజున మనం కూడా అర్థం చేసుకోవాలా. దావీదు వ్యక్తిగతంగా తన పగ తీర్చుకోవడం కంటే దేవుని యొక్క సమయానికి, దేవుడు చేసే కార్యానికి ఎక్కువ అవకాశాన్ని ఇచ్చాడు. మనం ఎప్పుడైతే ప్రభు యొక్క బలిష్టమైన చేతి క్రిందికి మనం వెళ్ళిపోయి ఆయన చిత్తం కొరకు మనల్ని మనము సమర్పించుకుంటామో అద్భుతమైన విజయాలు దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు ఆయన. దేవుడు మిమ్మల్ని శక్తితో హెచ్చిస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్త 23:12 ఉంటుంది, ఇదిగో తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు, కానీ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో నిశ్చయముగా వారు హెచ్చించబడతారని వాక్యలేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. మరొక మాట సౌలు అంటున్నాడు, ఖచ్చితంగా విజయం సాధిస్తావు. ఇది సౌలు యొక్క ఒప్పుకోలు మాత్రమే కాదు, కానీ ఇది దావీదు యొక్క జీవితం పైన దేవుని యొక్క ప్రవచనాత్మకమైన ఒక ఉద్దేశం. సౌలు అంటున్నాడు, నీవు విజయం సాధిస్తావు. దేవుడు నీతో ఉన్నప్పుడు ఏ మనిషి యొక్క నోటి మాట కూడా నీ మీద ఏలుబడి చేయదు. వాక్యం సెలవిస్తుంది కదా, హేతు లేని శాపము తగలదు. నిజం. దావీదు విజయం సాధించడం అనేది అదృష్టం కాదు, ఇది దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు. రోమీయులకు రాసిన పత్రిక 8:31 ఉంటుంది, దేవుడు మనకు పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? అవును, ప్రతి స్థలంలో కూడా దేవుడు మనల్ని రక్షించి ఆయన నామానికి మహిమకరంగా నిలబెట్టాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన మనల్ని విజయోత్సాహంతో ఊరేగించబోతున్నాడు. ఆ సమయం వచ్చేంత వరకు కూడా మనము ఓపికతో దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క సమయానికి మనము అవకాశాన్ని ఇద్దాం. అవకాశం కొరకు కాకుండా చిత్తశుద్ధితో దేవుని కొరకు మనం పనిచేసినప్పుడు దావీదులాగా ఎవ్వరూ చూడనప్పుడు మనం ధైర్యంగా సరి అయినది మనం చేద్దాం. గుహలో ఎవ్వరు లేరు. దావీదు ఒకవేళ సౌలుని చంపినా ఎవరు కూడా అడిగేవారు లేరు, కానీ ప్రభు చూస్తున్నాడు, నీ కార్యం చేయకూడదు అనుకున్నాడు. కనుక దేవుని యొక్క సమయాన్ని మనం నమ్ముదాం. ఆలస్యం అది ఎంత మాత్రం కూడా అది రిజెక్షన్ కాదు అని మనం గుర్తిందాం. ఆలస్యం అవుతుంది అంటే దేవుడిని విడిచిపెట్టడానికి కాదు. మీరు నిందింపబడుతున్నప్పుడు పోరాడాల్సిన అవసరం లేదు. దీవించండి తప్ప మీరు శపించొద్దు. ఎందుకంటే దేవుడు శత్రువులను కూడా దీవించేవారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. ఇక ఈ సమయంలో మీరు అరణ్యంలో ఉన్న, చీకట్లో ఉన్న, దుఃఖంలో ఉన్నప్పటికీ మర్చిపోమాకండి, మీ కొరకు దాచి ఉంచిన కిరీటం, సింహాసనం, ఆ ఉన్నతమైన స్థితి ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో ప్రభు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. సేపు కూడా తన యొక్క అన్నలు తనకి అన్యాయం చేస్తున్నారు అని అనుకున్నప్పుడు కూడా అంటున్నాడు, మీరు నాకు వ్యతిరేకంగా ఆలోచించిన ఉద్దేశాలు దేవుడు నాకు మంచి కొరకే దేవుడు జరిగించాడు. అవును, యోసేపు ప్రతీకారం తీర్చుకోలేదు, కానీ క్షమించి తన యొక్క అన్నల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు ఉన్నతంగా యోసేపుని హెచ్చించి ఉన్నాడు. మీకు అన్యాయం జరుగుతుంది అనిపించినప్పుడు ఓపికతో కనిపెట్టండి. కొర్రీ టెన్ బూమ్ అనే మిషనరీ తన కుటుంబం హింసించబడినప్పుడు ఆమె ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. వారిని క్షమించినప్పుడు ఆమె అన్నారు, క్షమించడం అనేది ఒక సంకల్పం, అంటే అది హృదయ యొక్క ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఉండదు, మన యొక్క ఎమోషన్స్ని బట్టి కాకుండా పని చేయగలగాలి. క్షమించడం ద్వారా విజయాన్ని మనం సాధించగలుగుతాం. నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. ఎటువంటి ద్వేషం, పగ, కోపం లేకుండా దేవునికి అప్పగిందాం. మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు ఆయన, మన పక్షంగా కార్యాలు జరిగించే దేవుడు ఆయన. కనుక గుర్తుపెట్టుకోండి, దైవికమైన నడవడిక నీవు 1000 మాటలు మాట్లాడడం కంటే కూడా శక్తి కలిగింది. ఓపికతో ప్రభు వైపు మనం ఎదురు చూద్దాం. దావీదు సౌలుతో వాదించలేదు, కానీ అసూయపరుడైన సౌలే దావీదుని యొక్క గుణ లక్షణాలను గురించి ఒప్పుకునేలా చేసింది. నా కుమారుడా దావీదా, నువ్వు ధన్యుడవు. దావీదు సౌలు దగ్గర నుంచి ఒక దోషిగా వెళ్ళలేదు, కానీ కాబోయే రాజుగా, ఎదురు చూసే రాజుగా అక్కడి నుంచి వెళ్ళాడు. సౌలు యొక్క మాటలు ప్రవచనాత్మకమైనవి. నా కుమారుడా దావీదా, నువ్వు ధన్యుడవు. నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు, నీకు ఖచ్చితంగా విజయం సాధిస్తావు. మీరు దేవునితో నమ్మకంగా నడుస్తూ ఉంటే విజయం మీదే. ఒకప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించిన వారే నీవు ధన్యుడు అంటారు. ఆ రోజు కొరకు ఎదురు చూద్దాం, ఓపికతో కనిపెడదాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఈరోజు మీరు ఆరంభిస్తున్న ప్రతి ప్రయత్నంలో దేవుడు మీకు తోడయ్యండి జరిగించిన గాక. ఎదురు చూస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు మీ పక్షంగా జరిగించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున క్షమించటంలో ఉన్న శక్తిని మరి మాకు తెలియజేసినందుకు వందనాలు.
అవును ప్రభా, నీ చిత్తము కొరకు, నీ కృప కొరకు మేము కనిపెడుతూ తండ్రి అనేకమైన గొప్ప కార్యాలు మేము పూనుకొని విజయం సాధించటకు మాకు మీ కృపను మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్క బిడ్డని కూడా మీరు దీవించండి. దైవికమైన జ్ఞానంతో ప్రభా నీ బిడ్డలు మీరు నడిపించమని, ఓపిక సహనం మాలో మీరు కలిగించమని అడుగుతూ ప్రభా మరొకసారి దినమంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీ బిడ్డల జీవితాలు ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప అందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్.